యేసుక్రీస్తు పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. 40 శిలువ సాక్షులు అనే మన పాఠ్యభాగంలో 6వ పాఠ్యభాగము అనేకులను క్రీస్తు వైపు నడిపించిన శిలువ సాక్షి హతసాక్షి ఆంద్రే గురించి తెలుసుకుందాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 41వ వచనం ప్రకారము, ఇతడు మొదట తన సహోదరుడైన సీమోనును చూచి మేము మెస్సియను కనుగొంటిమని అతనితో చెప్పెను. ఆంద్రేయ అత్యంత ప్రసిద్ధిగాంచిన సీమోను పేతురు తోబుట్టువు. ఇతను ఆది సంఘ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించాడు మరియు క్రీస్తు పట్ల అతని అసమానమైన విధేయత కాదనలేనిది. ఆంద్రేయ యొక్క జీవితం ఒక వ్యక్తి తన దృఢమైన విశ్వాసం మరియు నిస్సందేహమైన విధేయత ద్వారా కలిగి ఉన్నటువంటి అద్భుతమైన ప్రభావానికి బలమైన సాక్ష్యంగా పనిచేస్తుంది. యేసుతో పాటు ఆంద్రేయ యొక్క అద్భుతమైన ప్రయాణం బాప్తిసమిచ్చు యోహాను యొక్క బోధనలను బహిర్గతం చేయడం ద్వారా ప్రారంభించబడింది. బలమైన పిలుపు ద్వారా ఆకర్షించబడిన ఆంద్రేయ దేవునికి అత్యంత భక్తి కలిగిన అనుచరుడయ్యాడు. యేసును ముఖాముఖిగా కలుసుకున్నాడు. యేసు క్రీస్తును దీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న మెస్సియగా గుర్తించిన ఆంద్రేయ యోహాను సువార్త 1:41లో మేము మెస్సియను కనుగొట్టిమి అని చెప్పడం ఒక విశేషం అంటూ ఈ యొక్క మాటలు తన సహోదరుడైన పేతురుతో ఈ శుభవార్తను పంచుకోవడంలో సమయాన్ని వృధా చేయలేదు. సువార్తలో ఆంద్రేయ ఒక ప్రత్యేకించబడిన శక్తిగా చిత్రీకరించబడ్డాడు. ప్రజలను యేసుతో అద్భుతంగా దగ్గరికి చేర్చాడు. పేతురును యేసుకు పరిచయం చేయడంలో 5,000 మందికి ఆహారం అందించడం కోసం ఒక చిన్న పిల్లవాడి దగ్గర ఉన్న కొద్ది సదుపాయాలను వినియోగించడంలో తన ప్రత్యేకతను చాటుకున్నాడు. గ్రీకులను క్రీస్తు వైపు మళ్లించడంలో అతని కీలక పాత్ర స్పష్టంగా కనిపించింది. ఆంద్రేయ యొక్క ప్రధాన దృష్టి ఇతరులను మెస్సియ వైపు నడిపించడమే. దాదాపు క్రీస్తు శకం 60 సంవత్సరంలో ఆ సమయంలో పత్రాసులో సిలువ వేయడం ద్వారా హతసాక్షి అయ్యాడు ఆంద్రేయ. చరిత్రను బట్టి అతను ఒక సిలువకు బంధించబడ్డాడు. క్రక్స్ డెకసాటా అని పిలువబడే క్రాస్ రూపంలో సిలువ వేయబడ్డాడు. ఇది ఎక్స్ ఆకారపు క్రాస్ లేదా సాల్టైర్ అని గ్రహించగలం. ప్రఖ్యాతిగాంచిన వ్యక్తి కానప్పటికీ ఆంద్రేయ యేసు పక్కనే స్థిరంగా నిలబడ్డాడు. అతని అసాధారణ పనులకు సాక్ష్యమిచ్చాడు. క్రీస్తు బోధనలను శ్రద్ధగా గ్రహించాడు మరియు రక్షకుని యొక్క అనంతమైన ప్రేమలో అంతం వరకు ఆనందించాడు. ఒక సేవకునికి ఉండవలసినటువంటి హృదయం వినయంతో పాటు క్రీస్తు పట్ల అచంచలమైన భక్తితో అతను అన్ని వయసుల విశ్వాసులకు ఆదర్శప్రాయమైన వాడిగా చరిత్రలో నిలిచిపోయాడు. అవును ప్రియమైన వారులారా, ఆంద్రేయ జీవితం మనకు స్ఫూర్తిదాయకమని గ్రహించినప్పుడు మన సొంత మాటలు, పనులు మరియు సంబంధాల ద్వారా ఇతరులను యేసు వైపు నడిపించడంలో అతని సాహసపేతమైన చర్యలను మనం కూడా ఎలా అనుకరించవచ్చో ఆత్మ పరిశీలన చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇప్పుడు మనకున్న సామాజిక స్థాయి లేదా ప్రతిభ కంటే మనమందరము ఆంద్రేయ అడుగు జాడలను అనుసరిస్తూ ఇతరులను క్రీస్తు ప్రేమ వైపు నడిపించడం ద్వారా నిత్య రాజ్యానికి అర్థవంతమైనటువంటి ప్రభావాన్ని చూపవచ్చు. కాబట్టి మనమందరం ఒక సవాలుగా ఆంద్రేయ యొక్క ప్రకాశవంతమైన ఉదాహరణను ధైర్యంగా అనుసరిద్దాం. మన తోటి వారికి ఈ స్వార్థ సందేశాన్ని నిర్భయంగా వ్యాప్తి చేద్దాం. అచంచలమైన విశ్వాసం మరియు దేవునితో సంపూర్ణ సమర్పణలో మన హృదయపూర్వక ప్రయత్నాలు ఇతరులను ఆయనతో జత చేస్తూ వారి జీవితాలను మార్చే సంబంధానికి దారితీస్తాయని విశ్వసిద్దాం. అట్టి విశ్వాస అడుగులు ముందుకు వేసే ఆలోచనలు దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్.